తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో సాంకేతికత ద్వారా విద్యా వ్యవస్థ సశక్తీకరణ మరియు శిక్షా క్షేత్రంలో నూతన సాంకేతిక విధానాలు ఆవిష్కరణలు అనే అంశంపైన అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు సభాభవనంలో మంగళవారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాణి సదాశివమూర్తి, ఆధునిక శిక్షా క్షేత్రంలో సాంకేతికత ఆవశ్యకత, దాన్ని ఏ విధంగా సంస్కృత క్షేత్రంలో అన్వయించాలనే అంశంపైన, టెక్నాలజీ ద్వారా సంస్కృత భాషను విశ్వవ్యాప్తం చేయడమనే విషయంపైన విశదీకరించారు. ఈ కార్యక్రమ ముఖ్య భాషణ అతిథులు కుమార భాస్కరవర్మ, సంస్కృత మరియు ప్రాచ్య విద్యా సంస్థానం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రహ్లాద ఆర్ జోషి మాట్లాడుతూ సంస్కృతంలో టెక్నాలజీ ఉపయోగిత అనే అంశంపైన మాట్లాడుతూ సంస్కృతంలో అనేక విషయాలు టెక్నాలజీ ద్వారా అందరికీ అందించవచ్చని వివరించారు. ఆధునిక కాలంలో మనకు అందుబాటులో ఉన్న వివిధ యాప్స్ మరియు సంస్కృత సాంకేతిక వెబ్సైట్స్ కోసం వివరించారు. డాక్టర్ హెచ్ లూసీ గెస్ట్ ఇంగ్లాండ్ వారి ప్రసంగం సంస్కృతం ఎంతో ప్రాచీన భాష అని, సంస్కృతంలో విశ్వజ్ఞానం నిక్షిప్తమై ఉందని, సంస్కృతాన్ని అందరూ అధ్యయనం చేసినట్లయితే అనేక సామాజిక అంశాలు మరియు ప్రస్తుత సమస్యలకు వివరణలు తెలియజేసే ఉపాయాలు సంస్కృతంలో ఉన్నాయని వివరించారు. యోగశాస్త్రం ఆధునిక జీవన విధానానికి ఒక సంజీవుని లాంటిదని వివరించారు. యోగశాస్త్రంలో కనుక సాంకేతికతను విరివిగా వినియోగించినట్లయితే అనేక అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు. భారతీయ జ్ఞాన పరంపర ఎంతో గొప్పదని, ఈ సంస్కృత విశ్వవిద్యాలయానికి రావడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. అలాగే అమెరికాకు చెందిన శ్రీకృష్ణ కీర్తి ప్రభు వారి ప్రసంగం సంస్కృత భాష ఆధ్యాత్మిక తత్వానికి ప్రతీక అని, సంస్కృతం ద్వారా అనేక మానవ జీవన విధానానికి అవసరమైన విషయాలు చాలా చక్కగా వర్ణించబడ్డాయని చెప్పారు. సంస్కృతంలోనే ఆధునిక టెక్నాలజీ నిక్షిప్తమైనందని వివరించారు. కంసుని శ్రీకృష్ణుని సంవాదాన్ని వివరిస్తూ ఆనాటి సాంకేతికత ప్రాచీన కాలంలోనే సంస్కృతంలో వర్ణించడం జరిగిందని, పద్మవ్యూహ ప్రక్రియ మహాభారతంలో ఎంత చక్కగా వర్ణించారో ఆ ప్రక్రియ ఆధునిక యుద్ధ విధానంలో ఉపయోగిస్తే మరింత ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని తెలిపారు. విమాన నిర్మాణం, టెస్ట్ ట్యూబ్ బేబీ లాంటి అనేక విషయాలు సంస్కృత గ్రంథాల్లో వర్ణించారని వివరించారు. విశ్వవిద్యాలయంలో సంస్కృతాధ్యాపనంలో ముందు మార్గంలో ఉండటం అత్యంత ఆనందదాయకమని వివరించారు. నేపాల్కు చెందిన ప్రొఫెసర్ టేకారాం న్యోపానే వారి ప్రసంగం సంస్కృతం భారతీయ తత్వానికి ప్రతీక అని వివరించారు. సంస్కృతంలో నిగూఢమైన జ్ఞానం నిక్షిప్తమై ఉందని, సంస్కృతాధ్యయనం ద్వారా అనేక విషయాలు మానవులు తెలుసుకుని ఉత్తమ జీవన విధాన నిర్మాణానికి సోపానాలని తెలియజేశారు. అలాగే నేపాల్కు చెందిన డాక్టర్ నవరాజు కాట్లే వారి ప్రసంగంలో సంస్కృతం సర్వజగత్తుకు మూలాధారం, వైదిక సంస్కృతమని, సంస్కృతంలోనే సర్వవిధ సాంకేతికత ఉందని, మన మహర్షులు ప్రాచీన కాలంలోనే అనేక భూత భవిష్యత్ వర్తమాన విశేషాలను పొందుపరచారని తెలియజేశారు. సంస్కృత గ్రంథ రచనాశైలి సర్వవిధ మేధో సంపత్తికి దిక్సూచి అని తెలిపారు. నేపాల్ దేశంలో సంస్కృత మాధ్యమ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయని వివరించారు. అనంతరం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సంస్కృతాన్ని విశ్వవ్యాప్తం చేస్తూ అనేక సామాజిక హితోపదేశాలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఇటువంటి అంతర్జాతీయ మరియు జాతీయ సదస్సులను విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నామని, విచ్చేసిన విదేశీ విద్వాంసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెంటర్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్, కార్యక్రమ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పి వెంకటరావు మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ సదస్సు సాంకేతికత సంస్కృత శిక్షా శాస్త్రంలో వినియోగిస్తూ సంస్కృతాన్ని ఆధునిక సమాజానికి మరింత చేరువయ్యేలా చేయాలనే ఉద్దేశంతో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డీన్ ప్రొఫెసర్ రజనీకాంత్ శుక్లా, రిజిస్ట్రార్ కడియం వెంకటనారాయణరావు, కార్యక్రమ కన్వీనర్ ఫైనాన్స్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ప్రొఫెసర్ రాధా గోవింద త్రిపాఠి, ఎడ్యుకేషన్ విభాగాధ్యక్షురాలు మరియు సభా సంచాలకులు ప్రొఫెసర్ కె కాదంబిని, విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల అధ్యాపకులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు. और प्रधानत है अंदर से निखारना। ये आप शास्त्रों को समझ सकते हैं और तभी आप दूसरों को सिखा सकते हैं। इसमें एक और कारण है, दूसरों सिखाने के लिए आपको पहले से स्थिर होना चाहिए, क्योंकि हर व्यक्ति एक जैसे पढ़ते नहीं। आप खुद ही अपनी कक्षा में देखोगे, आपको दूसरों को पहचान करना है, बच्चों की पहचान करना है कि वो कैसे समझेगा, तभी आप अच्छा शिक्षक बनेगा। कितने लोग यहाँ कुछ ऑनलाइन कोर्सेज कर चुके हैं टेक्नोलॉजी के द्वारा। स्टूडेंट्स में कोई ऑनलाइन कोर्स नहीं किए थे कोविड में। कितना इनमें जो ऑनलाइन पढ़ाई था, कितना लाइव क्लासेस था और कितना प्री रिकॉर्डेड